హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తెలుగు యాత్ర. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు కలకట్టా అండి. చూడండి సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఉదయాన్నే. పొద్దున్నే సూర్యుడు చూడండి చాలా అందంగా బాగా ఉంది. గుడ్ మార్నింగ్ కలకత్తా ఫ్రెండ్స్. మనం అయితే ఒరిస్సా దాటేసి కలకట్టాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే కలకట్టా సిటీ ఎంట్రన్స్ అండి, స్టార్టింగ్ ఇది కలకట్టా సిటీ. ఇది సిగ్నల్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక 20 సిగ్నల్స్ అయితే దాటాము. ఇక్కడ సిగ్నల్ అయితే ఉంది, ట్రాఫిక్లో ఉన్నాము. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ ఎదుర ఫ్లైఓవర్ కూడా అక్కడ వెళ్ళామంటే అది వాకింగ్. అది కోల్కతా సిటీ వాకింగ్. నెక్స్ట్ అయితే ఫ్లైఓవర్ వచ్చి కలకత్తా టౌన్లోకి వెళ్తుంది. టౌన్ న్యూ టౌన్ వాటిలోకి వెళ్ళేది ఆ ఫ్లైఓవర్ మీద వెళ్ళాలి. రైట్ వెళ్తే ఢిల్లీ. అక్కడ ఏరే మారుతుంది. రింగ్ రోడ్ మీద వెళ్ళామంటే కలకత్తా టౌన్లో. ఇది ఏంటంటే కలకత్తాకి అవుటర్ రింగ్ అన్నట్టు. చూడండి, కలకత్తాలో స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకు బిల్డింగ్లు తగిలాయి. మంచి టౌన్షిప్లు బిల్డింగ్లు అయితే తగిలాయండి. చాలా ముందుకు వెళ్తుంటే ఇంకా మంచి మంచి లొకేషన్స్ కనబడతాయి. అవన్నీ కూడా మన కెమెరాలో బంధించి ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే మనం ఆ బ్రిడ్జి మీద నుండి వచ్చామండి. వచ్చి కిందకి ఇలా మళ్ళీ యూటర్న్ రింగ్లో నుండి యూటర్న్ తీసుకొని కింద నుండి వెళ్తున్నాం. కలకట్టాలో టోల్ గేట్ ఫ్రెండ్స్. ఇది చాలా అందంగా అయితే ఉంది టోల్ గేటు. అదిగోండి ఆ బస్సులు అయితే ఇక్కడ ఆర్టీసీ బస్సులు అవి అలాగే ఉంటాయి. ఈ రూట్ అయితే మనకి కలకట్టా నుండి సిలిగురి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. ఇది కలకట్టా సిటీ నుండి సిలిగురి. ఇక్కడ నుండి 600 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకి. ఇదిగోండి ఆ బస్సులన్నీ కూడా ఇక్కడ ఆర్టీసీ అనమాట. అవి ఇలాంటి ప్రైవేటు. అదిగోండి ఆ వెనకాల వచ్చే బస్సు ఉంది కదా, అవన్నీ ఆర్టీసీ బస్సులు అనమాట. వెస్ట్ బెంగాల్ ఆర్టీసీ బస్సులు, టాటా బస్సులు, ఓల్డ్ మోడల్ బస్సులు ఉంటాయి. రోప్ కేబుల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది కలకత్తా. ఇదండి ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్. ఆ పక్కనే రైల్వే బ్రిడ్జ్, ఆ పక్కనే మళ్ళీ బస్సులో వెళ్ళే బ్రిడ్జ్. ఇదండి ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్. చాలా లావుగా ఉన్నాయండి కేబుల్స్ సంబంధించిన. దానికి అవుటర్ అయితే దాదాపుగా ఒక్కొక్కటి 6 ఇంచ్ దాకా ఉందండి. అంటే కేబుల్స్ కూడా బాగా బలంగానే ఉండుంటాయి లెక్కన. ప్రైవేట్ బస్సులు కూడా చిన్న చిన్న బస్సులు అండి, ఫుల్ జనం మాత్రం మామూలు లేరు. చాలా గట్టిగా ఉన్నారు బస్సుల్లో జనాలు. ఆ రైట్ సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, కొండలా ఉంది. కంపెనీల నుండి వచ్చే వేస్ట్ అనుకుంటా పోసేసి మొత్తం తగలబెడుతున్నారు. విపరీతమైన పొగ అయితే వస్తుంది. చూడడానికి అయితే కొండలా ఉంది. అంటే కొండ కాదండి, అది కంపెనీ నుండి వచ్చే వేస్ట్. అది కలకత్తా సిటీ నుండి సిలిగురి వెళ్ళే బైపాస్ రోడ్ అండి. ఇది కళ్యాణి 35 కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ నుండి. ఇవ్వండి ఇదంతా కూడా సిలిగురి వెళ్ళే బైపాస్. ఇది ఇవ్వండి ఇదంతా కూడా బైపాస్ రోడ్డే. కళ్యాణి ఎక్స్ప్రెస్ వే అండి. ఇది కళ్యాణి ఎక్స్ప్రెస్ వేలో అదిగోండి దూరాన బిల్డింగ్స్, అలాగే పక్కనే పెద్ద చెరువులు, అంతా బాగుంది. అదిగోండి దూరాన అంతా బిల్డింగ్లు. జిమ్స్ హాస్పిటల్ ఇది, JIMS జిమ్స్ హాస్పిటల్ ఇది కలకత్తా. అదిగోండి ఆ బస్సు ఉంది కదా, ఇదే ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇలాగే ఉంటాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఆర్టీసీ. ఇక్కడ ట్రాలీ ఆటోకి బదులు ఈ బైక్ టైప్ ట్రాలీలు వాడుతున్నారండి. అదిగోండి అక్కడ కూడా ఒకటి ఉంది బైక్ టైప్ ట్రాలీ. ఆటోలకు బదులు ఇట్లా వాడతారనమాట వీళ్ళు. రైట్ సైడ్ అయితే అన్ని ఓల్డ్ బిల్డింగ్ కనబడుతున్నాయి, క్వార్టర్స్లో ఉన్నాయి, లేదా గవర్నమెంట్ ఇల్లు గట్ట అవుతాయేమో మరి. లెఫ్ట్ సైడ్ అయితే బాగానే ఉన్నాయండి. మంగోలియా స్పోర్ట్స్ సిటీ అంట. అపార్ట్మెంట్స్. రోడ్ అయితే భలే నీట్గా ఉందండి. నీట్గా ఖాళీగా భలే ఉందండి రోడ్ అయితే. కొత్త రోడ్ అనుకుంటా.
సూపర్ ఉంది. జర్నీ అయితే బాగా సాగుతుందండి. చూడండి ఈ లారీని అయితే వెస్ట్ బెంగాల్లో బంకులో చూసాను, పెట్రోల్ బంకులో. భలే ఉంది లారీ అయితే, చూడటానికి మంచి వెరైటీగా ఉంది. ఈ బండి అయితే శక్తిమాన్ కంపెనీ బండి అండి. శక్తిమాన్ ఓల్డ్ మోడల్, ఆర్మీలో వాడే వెహికల్ అంట ఇది. భలే ఉంది చూడటానికి అయితే. ఇది ట్రాన్స్మిషన్ కూడా 4x4. ఇదండి 4x4 అంటే ఫ్రంట్ వీల్ కూడా తిరుగుతాయి, అలాగే బ్యాక్ వీల్ కూడా తిరుగుతుంది అనమాట. 4x4. మనం అయితే కలకత్తా దాటి 200 కిలోమీటర్లు అయితే వచ్చామండి. 200 కిలోమీటర్లు వస్తే దారి పొడుగునా ఇదే పరిస్థితి, ఇదే సేమ్ గ్రీనరీ, వరి, మొత్తం వరి అనమాట. ఈ దాదాపు 200 కిలోమీటర్లు అంటే మనం కృష్ణానగర్, బరంపురం దాటి ఫర్కా దగ్గరలో ఉన్నాము. మొత్తం ఇదే పరిస్థితి. వరి విపరీతంగా వరి పండిస్తున్నారు, చెరుకు పండిస్తున్నారు, కూరగాయలు, అప్పుడు ఎంత గ్రీనరీ ఉందంటే వెస్ట్ బెంగాల్లో పంటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ప్రతి మన కలకత్తా పైన సిలిగురి లేదు, సూపర్ ఉన్నాయండి పంటలు. ఇదిగోండి ప్రస్తుతానికైతే నేను ఎక్కిన బండి ఇదే డ్యూటీకి. మా ఫ్రెండ్ బండే ఇది. దీన్ని ఎక్కేంటంటే ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నాం. ఏంటి ఒక్కొక్కసారి వ్యవసాయం వీడియోలు పెడతాడు, ఒక్కొక్కసారి డ్రైవింగ్ వీడియోలు పెడతాడు, ట్రావెలింగ్ వీడియోలు పెడతాడు అనేసి అనుకోకండి. ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తుంటాను, డ్రైవింగ్ చేస్తుంటాను, అన్నీ ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాను. ఏదో ఒక పని చేయాలి కదా మరి, అందుకే ఏ పని ఉంటే ఆ పని చేస్తాను. ఈ బండేనండి. ఈ బండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళది, విజయవాడ వీళ్ళది. ఈ బండికి ఎక్కి మనం డ్రైవింగ్ అయితే చేస్తుంటాం. ఇదిగోండి బండి ఇలా ఉంది, సైడ్ వ్యూ ఇది, లోపల ట్రక్ లోపల అలా ఉంటుంది. ఇది 6 వీల్ అండి బండి. ఇది 14 feet 6 వీలు 4 ton పాసింగ్ బండి ఇది అయితే. ప్రస్తుతానికైతే మనం సిలిగురి అయితే వచ్చేసాము. బండి అన్లోడ్ అయిపోయింది నిన్న, ఇంటి సామాన్ మిలిటరీ వాళ్ళవి అన్లోడ్ అయిపోయిన తర్వాత వచ్చి పార్కింగ్లో ఉన్నాం. వేరే లోడ్ చూసుకొని మళ్ళీ సిలిగురి నుండి బయలుదేరాలి. కుదిరితే సిలిగురి సిటీ కూడా మీకు ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను.